వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా నువ్వు కట్టుకునే శారీ నీకు ఇష్టమైతే నా సంధ్య శారీ నువ్వు కట్టుకోవడం నాకింకా ఇష్టం. ఒక్క విషయంలో కూడా సర్దుకుపోవటం నాకు రాదు. నీ ఫేస్కి సంధ్య ఫేస్కి దుద్దులే బాగా సూట్ అవుతాయి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతు. రే బాబ్జీ, ఏంట్రా నువ్వు చేసే పని? నైట్ డిన్నర్ కి కూరగాయలు కట్ చేస్తున్నాను. మొగుడివి, మగాడివి, నా నాథుడివి, నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంట్రా? నాతో రా రా. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను ఇదంతా అస్సలు నమ్మలేకపోతున్నాను దివ్య. సడన్ గా ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇన్ని రోజులకి నాకు జ్ఞానదీపం వెలిగిందిరా బాబ్జీ. నా కోసం కష్టమైనా సరే గుంజిలు తీసి నా మనసుని గుంజుకున్నావు. నీ ప్రేమని ప్రూవ్ చేశావు. అందుకే ఈ రోజు నుండి నీ భార్యగా నీతో ప్రేమగా ఉంటాను. ఏమైందిరా? పోపు పెడుతుంటే గిన్నె కాలింది. అయ్యో అవునా? సరే ఉండు, నేను తినిపిస్తాను. దివ్య, రోజు ఇలానే ఉంటావా? ఇంతే ప్రేమగా మాట్లాడతావా? నా ఊపిరున్నంత కాలం నీతో ప్రేమగానే ఉంటాను బావా. ఏమన్నా? బావా అన్నాను బావా. ఇక నుండి అలానే పిలుస్తాను. నీ భార్యగా నీకు సేవ చేసుకుంటాను. వద్దు దివ్య, నువ్వు నన్ను బావా అంటాం కన్నా ఒరే బాబ్జీ అంటేనే నాకు ఇష్టం. నువ్వు అలానే పిలువు. పిలుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ పిలిచేది నిన్నేరా. రే అరగంట నుండి పిలుస్తుంటే నువ్వేంట్రా మాలోకం గాడ్లా గాల్లో చూస్తున్నావు? ఏం లేదు దివ్య, ఎందుకు పిలిచావు? ఆకలిస్తుంది, అన్నం వడ్డించు. సరే వస్తున్నాను, పద. తగలడు. వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. రే బాబ్జీ, వస్తున్నావా లేదా? బాబ్జీ త్వరగా రా. నేను చూస్తానుండండి. మన అమ్మాయండి. హలో హలో అమ్మా. అమ్మా సంధ్య,
నాన్నేంటి అలా దగ్గుతున్నారు? ఏమైంది? ఏం చెప్పనమ్మా, వద్దని ఎంత మొత్తుకున్నా రాత్రంతా ఆ పూల మొక్కల దగ్గరే కూర్చున్నారు. చల్లగాలి ఎక్కువ ఉండడంతో దగ్గు, జలుబు, దానికి తోడు ఆయాసం కూడా వచ్చింది. ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అలాగేనమ్మా, ఇదిగోనండి, మీతోనే మాట్లాడుతుందంట. స్పీకర్ ఆన్ చేయి. అమ్మా సంధ్య, ఏంటి నాన్న ఇది? మీ ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించరా? నేను లేకపోతే మిమ్మల్ని మీరు పట్టించుకోరా? చలిలో ఆ మొక్కల మధ్య కూర్చోకపోతే అవి పెరగవా అనుకున్నారా? పెరగడం గురించి కాదమ్మా, ప్రేమ కొద్దీ కూర్చున్నాను. అవన్నీ నువ్వు నాటిన మొక్కలే తల్లి. వాటి మధ్యన కూర్చుంటే నీ పక్కనే ఉన్నట్టు ఆ ఆకులు గాలికి ఊగుతుంటే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది తల్లి. ఒక్కొక్క మొక్క నాటుతున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. ప్రత్యేకించి నువ్వు నాటిన తెలుపు రంగు గులాబీ మొక్కకి లేత చిగురు పట్టి ఎంత అందంగా ఉందో తెలుసా తల్లి? వాటిని చూస్తూ నిన్ను గుర్తు చేసుకుంటూ గడిపేసరికి టైం ఎంత అయిందో కూడా తెలియలేదమ్మా. ఈ దగ్గు ఆయాసాన్ని నేనేం లెక్క చేస్తానమ్మా? మరి టాబ్లెట్ ఏమైనా వేసుకున్నారా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి నాన్న. నేను ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకుంటాను. అమ్మా, ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకు కానీ నేను టాబ్లెట్లు వేసుకుంటానులే. చిన్నదేంటి నాన్న? ఆరోగ్యం అంటే ఇలానే చిన్న చూపు వద్దని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరు. సరే తల్లి, నా గురించి వదిలే. నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. ఆకాశు నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా? ఓ, చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను నాన్న. సంతోషంగా ఉన్నానని కన్నీళ్లతో చెబుతున్నావేంటమ్మా? కన్నీళ్ళ? అదేం లేదే, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. వీడియో కాల్ చేయనంత మాత్రాన ఈ నాన్నకి అబద్ధం చెప్పొచ్చు అనుకుంటున్నావా? నేను నీ మాటలు మాత్రమే విననమ్మా. ఆ మాటల వెనుక బాధని, భావాన్ని కూడా చూడగలను. నిజం చెప్పు తల్లి. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న. ఇప్పుడు ఈ క్షణమే మీ దగ్గరికి రావాలనుంది. క్షణం ఒక యుగంలా గడుస్తుంది. ఏంటమ్మా చిన్నపిల్లలా ఎలా ఏడుస్తున్నావు? నా మాట విని ఊరుకో తల్లి. మీ కన్నవాళ్ళని వదిలి వచ్చినప్పుడు కూడా నువ్వింత బాధపడ్డం నేను చూడలేదమ్మా. కన్నవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా నాకు అన్నీ మీరే కదమ్మా. అందుకేనా ఇలా ఏడుస్తూ మాట్లాడుతున్నావు? అమ్మా సంధ్య, నాకు నీ నవ్వంటే ఇష్టం తల్లి. ఏదమ్మా, ఒక్కసారి నవ్వమ్మా. ఇప్పుడు కాదు, మీరు టాబ్లెట్స్ వేసుకుని దగ్గు తగ్గిపోయింది అని ఫోన్ చేస్తారు కదా, అప్పుడు నవ్వుతూ మాట్లాడతాను. సరేనమ్మా, అప్పుడే ఫోన్ చేస్తానులే. జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. సరేనమ్మా, ఉంటాను. ఉండండి, మీకు ఇప్పుడే టాబ్లెట్ తీసుకొస్తాను. సంధ్య,
సంధ్య, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో గానీ డైలీ ఒక పార్టీకి వెళ్లాల్సి వస్తోంది. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, మనం ఒక రిసెప్షన్కి వెళ్ళాలి. రిసెప్షన్కి కాదండి, మనం మా ఇంటికి వెళ్ళాలి. మీ ఇంటికా? సడన్గా ఎందుకు? నాన్నకి దగ్గు ఆయాసం ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. ఒకసారి ఆయన్ని చూసొద్దాం. అంతగా కావాలంటే అట్నుంచట్టే రిసెప్షన్కి వెళ్దాం. మీ ఇంటికి వెళ్ళి తర్వాత రిసెప్షన్కా? ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? ఇంకో రోజు ప్లాన్ చేద్దాంలే. నాన్నకి ఒంట్లో బాగోలేనప్పుడు వెళ్తేనే ఆయనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి. ధైర్యం ఇవ్వడానికి ఇదేం సీరియస్ ప్రాబ్లం కాదు కదా సంధ్య. జస్ట్ దగ్గు ఆయాసం. ఆ ఏజ్లో ఇదంతా కామన్. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ పార్టీకి అటెండ్ అవ్వడం చాలా ముఖ్యం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. మనం వెళ్ళకపోతే చాలా హర్ట్ అవుతాడు. అది కాదండి, పార్టీ అంటే సంతోషంగా ఉండాలి. నాన్నకలా ఉందని తెలిసి నేను ఎలా నవ్వుతూ ఉండగలను చెప్పండి? దాని గురించి నువ్వేం ఆలోచించొద్దు. నువ్వు నా పక్కన ఉంటే చాలు. ఏడుస్తున్నా నవ్వుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అంటే నా బాధ మీకు లెక్క లేకుండా పోయిందా? నా ఫీలింగ్స్ని మీరు కొంచెం కూడా కేర్ చేయరా? చూడు, నీ బాధ నాది, నీ నవ్వు నాది. నేనే నువ్వు, నువ్వే నేను. ఇవన్నీ బెడ్రూమ్లో చెప్పుకునే మాటలు. ఇక్కడెందుకు చెప్పు? వెళ్ళి రెడీ అయ్యిరా, వెళ్దాం. నేను రాను. మనము మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం, అంతే. ఫస్ట్ ఆర్డర్. నిన్న ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు ఫస్ట్ ఆర్డర్. నా మీద నువ్వు ఆర్డర్ కూడా వేస్తున్నావు అన్నమాట. ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మనం మాత్రం మా నాన్నని చూడ్డానికి వెళ్ళాలి. సరే, వెళ్దాం. నిజంగా తీసుకెళ్తారా? డౌట్ ఎందుకు డార్లింగ్? వెయ్యక ఫస్ట్ టైం ఆర్డర్ వేసావు. నో అని నీకు కోపం పెంచడం నాకిష్టం లేదు. హలో మామా, స్టార్ట్ అవ్వడం కాదు, మేము రావటం లేదు. ఏ అంటే మా అంకుల్, అదే సంధ్య వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాలేదు, అక్కడికే వెళ్తున్నాం. అందుకే పార్టీకి అటెండ్ కాలేకపోతున్నాం. తెలుసురా, ఈ పార్టీ మాకోసమే అరేంజ్ చేశావు, కాదనట్లేదు. కానీ నా వైఫ్ మూడ్ ఆఫ్లో ఉంది. తనను అలా చూస్తూ నేను పార్టీని ఎంజాయ్ చేయలేను కదా. నా సంధ్య సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ కాదు. సారీ టు మిస్ ద పార్టీ మామా. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దు, ఈ నవ్వు చాలు. వెళ్దామా? ఇది కూడా వేసుకోండి. అమ్మో, నా వల్ల కాదు లక్ష్మి, ఇక చాలే. నేనేమైనా అన్నం వడ్డిస్తున్నానా చాలనగానే ఆపేయడానికి? ఇది వైద్యం, వద్దనకూడదు. వేసుకోండి. కడుపులో అన్నం కన్నా మాత్రలే ఎక్కువ ఉంటున్నాయి, అందుకే వద్దంటున్నాను. ఇదొక్కటి వేసుకుంటే ఏమైపోదండి. లేదంటే ఇప్పుడే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. కొత్తగా ఇదొకటి అలవాటు చేసుకున్నావు. ప్రతిసారి ఇలా చెబుతుంటే నా కూతురు మీద ప్రేమ తగ్గి భయం పెరుగుతుంది. అలా జరగకూడదు అంటే చెప్పిన మాట వినండి. అమ్మ సంధ్య, రామ్మా, రా ఆకాష్. ఏంటి నాన్న చిన్నపిల్లల్లాగా టాబ్లెట్స్ దగ్గర మారించేస్తున్నారేంటి? ఏం చేయనమ్మా, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికి 3 టాబ్లెట్లు వేసుకున్నాను. ఆ డాక్టర్కి మందుల షాపు వాడికి మంచి స్నేహం ఉన్నట్టుంది.
అవసరం ఉన్నవి లేనివి అన్నీ కలిపి అతను రాశాడు, ఇతను ఇచ్చాడు. అలా ఏం ఉండదు నాన్న. అమ్మకి చెప్పినట్టు నాకు కథలు చెప్పకండి. ముందు వేసుకోండి. మ్మ్. అది అలా చెప్పమ్మా. మాత్రలు వేసుకోవడానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఎంతసేపని నిలబడతావు? కూర్చోవయ్యా ఆకాశు. ఆకాశు, నీతో చెస్ ఆడి ఎన్ని రోజులైందో. నా కూతురి కోసం ఎంత కలవరిస్తున్నానో నీతో ఆడటం కోసం అంతే కలవరిస్తున్నాను. ఒక ఆటేద్దామా? వద్దంకుల్, నాకు మూడ్ లేదు. పోన్లే బాబు, ఏం పర్లేదు. మిమ్మల్ని కళ్ళారా చూశాను, అది చాలు. ఓకే అంకుల్, మీకోసం ఒకే ఒక గేమ్ ఆడతాను. అలా అన్నావు, బాగుందయ్యా. నాన్నా, ఇదే లాస్ట్ టైం. ఇంకొకసారి ఆరోగ్యంతో ఆటలు ఆడినా, కేర్లెస్గా ఉన్నా ఊరుకునేదే లేదు. ఒకసారి చెప్పావు కదమ్మా, మళ్ళీ చెయ్యంలే. అమ్మా, నీ చేత్తో కాఫీ తాగి ఎన్ని రోజులైందో. వెళ్ళి నాకు ఆకాష్కి మంచి కాఫీ పెట్టి తీసుకురా. లక్ష్మి, అమ్మాయి కాఫీ పెడుతున్న టైంలో నువ్వు పకోడీలు వేయి. మన ఆకాష్కి నువ్వు చేసే పకోడీలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నాకిష్టం లేదు అంకుల్. ఎప్పుడైనా అకేషనల్గా తప్పదు అనుకుంటే తింటాను, అంతే తప్ప పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓహో, సూపర్. మా నాన్నకి పకోడీ అంటే ఇష్టం. ఆయన కోసమైతే చేయండి, ప్రత్యేకించి నా కోసం అయితే వద్దు. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? ఆకాష్ అలానే అంటాడు, కానీ నువ్వు వెళ్ళి పకోడీలు సిద్ధం చెయ్యి. పదమ్మా. మనము ఆట మొదలు పెడదాము ఆకాషు. అంకుల్ ప్లీజ్, ఇలా ఆకాశు అని సాగదీసి పిలవకండి, వినడానికి చిరాగ్గా ఉంది. ఆకాశు అని ప్రేమగా తెలుగులో అన్నాను, నీకు నచ్చలేదా బాబు? మా నాన్న కూడా ఇలాని పిలిచేవారు, నాకు అలా పిలిస్తేనే చాలా ఇష్టం. మీ నాన్నలా పిలుస్తారని, ఆ పిలుపంటే నీకు ఇష్టమని చెప్పావు కదా బాబు. 1-2 సార్లు అంటే ఓకే, ప్రతిసారి అంటే. ఓహో, అవునా, సర్లే. ఇక ఆట ఆడదామా? రా బాబు. అమ్మా, నాన్న మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ 3 రోజుల నుంచి మిస్ అవుతున్నారు. నువ్వు అసలు చెక్ చేయడం లేదా? నేను చెక్ చేయడం కాదమ్మా, చెప్పి చెప్పి నాకు చిరాకొస్తుంది తప్ప మీ నాన్న నా మాట వినడం లేదు. ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి ఆ టాబ్లెట్లైనా వేసుకున్నారు. అదే నేనైతేనా ససేమీరా వద్దనేవారు. అంటే నేను పక్కనుంటే గాని నాన్న మాట వినరన్నమాట. ఆయనతో నేను మాట్లాడతాను. అంకుల్, మిమ్మల్ని ఓడించాలా, నేను ఓడిపోవాలా? ఇదివరకట్లా కాదు బాబు, ఇప్పుడు నా ఆట మారింది. నన్ను ఓడించడం అంత సులువు కాదు. ఆట మార్చింది మీరు కాదంకల్, నేను.
నాకు ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. చెక్ అంకుల్. అరే ఇది నేను చూసుకోలేదయ్యా. చూడాలంకుల్, గుడ్డిగా ఏ గేమ్ ఆడకూడదు. నాన్న, ఈసారి నేను గెలిపిస్తాను. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నేను ఎంత తెలివిగా ఆడినా ఆకాష్ను మాత్రం ఓడించలేకపోతున్నాను. లేదు నాన్న, ఆటలో ట్రిక్స్ అన్ని నేను దగ్గరుండి నేర్పిస్తాను. కొన్నాళ్ల పాటు నాతో ఉందరు గాని. అమ్మ, మీరు ఇప్పుడే మాతో రండి. అక్కడికి మేమెందుకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది. ఏం బాగుంది? టాబ్లెట్ సరిగా వేసుకోవడం లేదు, ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. అమ్మ ఏమైనా చెబుతుంటే చిరాకు పడుతున్నారు. ఇవన్నీ మీ అమ్మ చెప్పిందా? కాదు, నేనే చూసి తెలుసుకున్నాను. అందుకే కొన్ని రోజుల పాటు నాతో ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని రమ్మంటున్నాను. మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పావు కదా, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు? అంటే పెళ్లికి ముందు మా అమ్మా నాన్నల్ని పొగుడుతూ అన్న మాటలన్నీ అబద్ధమేనా? అబద్ధం కాదు, అవసరం. నిన్నెలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాళ్ళేం చేసినా ఆహా ఓహో అని తప్పక పొగిడాను. ఇప్పుడు ఫ్యామిలీ అంటే నువ్వు, నేను, అంతే. మీ అమ్మా నాన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.